సార్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న పరిణామాలు మనం చూస్తూ ఉన్నాము. ఈ లిక్కర్ కేసు ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నాయి. సో ప్రజల్లో ఇదంతా కూడా ఆయన గురించి బ్యాడ్గా వెళ్ళే అవకాశం ఉన్న నేపథ్యంలో వాళ్ళ దృష్టిని మరల్చేందుకు అంటే దీన్ని డైవర్షన్ పాలిటిక్స్ అని ఆయనే అంటారు కదా. సో ఈ అంశాన్ని తీసుకొస్తే ప్రజల్లో కూడా ఒక డైవర్షన్ వస్తుంది, నా మీద సానుభూతి వచ్చే ఛాన్స్ ఉంటుందన్న ఉద్దేశంతో కూడా ఆయన ఈ విధంగా చేస్తున్నారనుకోవచ్చు. అంటే జగన్ ఒక పని చేశాడంటే దాని వెనక చాలా కారణాలు ఉంటాయి. అది ఏ కారణం అనేది ఇప్పుడు మనం అన్వేషించాలి. వాళ్ళు ఇతను భద్రత అడుగుతున్నాడు అంటే భయంతో భద్రత అడుగుతున్నాడా? ఏది వాళ్ళు ఎందుకు భయపడుతున్నాడు అంటే ఈ 5 ఏళ్ల తన పరిపాలనలో తను అణిచేసిన వర్గాలన్నీ తన పైన దాడి చేస్తాయనా? నువ్వు ఇన్నాళ్ళు నువ్వు భయపెట్టావు జనాన్ని, ఇప్పుడు నువ్వు జనానికి భయపడుతున్నావా? జనానికి భయపడేవాడు నాయకుడు ఎలా అవుతాడు, రేపు పాలకుడు ఎలా అవుతాడు? ఎవరి కోసం ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇంత భయపడాల్సిన పరిస్థితి నీకు ఎందుకు వచ్చింది? నువ్వు మామూలుగా అందరితో బాగుంటే భయం ఉండేది కాదు కదా. ఇప్పుడు ఆయన ఇంకొక అంశం, జనంలోకి వెళ్ళాల్సి వస్తుందని ఇది సాకుగా చూపుతున్నాడా? భద్రత లేదు, భద్రత లేదు కాబట్టి నేను రాలేకపోతున్నాను అని చెప్పటానికి, ఎగ్గొట్టడానికి. అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో నువ్వేం రోజు జనంలోకి వెళ్ళలేవు. ఏదో అడపా ఎక్కడో చోట ఒక శవం పడితే వెళ్ళి పలకరించడం, అక్కడేదో పరామర్శ గగ్గోలు పెట్టడం తప్ప నువ్వు ఎక్కడికి వెళ్ళావు ఈ సంవత్సర కాలంలో? ఒక 5 ధర్నాలకో ఆందోళనలకో పిలిపించాడు. ఏదో రైతుల ఆందోళనను, యువత పోరనో, లేకపోతే రకరకాలుగా ఏదో ఫీజుల మీద పోరనో, వాటిల్లో నువ్వు పాల్గొన్నావా? ఎండ ఉందని పోలేదు. ఎందుకు ఇంకా నీకు భద్రత? ఇప్పుడు ఇంట్లో ఉండేవాడికి, ప్యాలెస్లో ఉండేవాడికి భద్రత ఏంటమ్మా? ఉంటే తాడేపల్లి ప్యాలెస్, లేకపోతే యలహంక ప్యాలెస్ అంటే ఓహో ప్యాలెస్ చుట్టూతా పోలీసు లేకపోతే నిద్రపడతలేదా? గతంలో మనం చూసాం, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన నిద్రపోవాలంటే 3000 మంది పోలీసు ఉండాలి. ఆయనకు కాపలాగా 3000 మంది పోలీసు ఉంటే తప్ప ఆయన నిద్రపోవాలి. ప్రతిరోజు కూడా ఏది 3 షిఫ్టులు, షిఫ్ట్కి 1000 మంది చొప్పున. ఇందాక చెప్పాను 986 మంది. అది కూడా 20 కోట్లతోటి ఉక్కు గోడ కంచె వేసుకున్నాను ఇంట్లో ఉండటానికి. ఏది ఆ ప్యాలెస్ చుట్టూ, అది ప్యాలెస్ కాదు. అంటే దళితులు గుడిసెలను కూడా తొలగించి అంచెలంచెలుగా సెక్యూరిటీని ఏర్పాటు చేసుకున్నారని కూడా అప్పట్లో వార్తలు. అంటే అది ప్యాలెస్ కాదు అసలు, దాన్ని ప్యాలెస్ అనకూడదు కూడా. అదేంటి, అదొక జైలు. అది తాడేపల్లి జగన్ జైలు అనమాట. తన ఇల్లే తనకు జైలుగా మార్చుకున్నాడు. దాంట్లో నుంచి బయటకు రాడు. యలహంక ప్యాలెస్ అనేది యలహంక జైలు అన్నాడు. అంటే ఆయన ప్యాలెస్లన్నీ మీరు జైలు అని పిలవాలి. ఇది లోటస్ పాండ్ ఒక జైలు, 64,000 స్క్వేర్ ఫీట్తో ఉంటుంది. అది 28 ఎకరాల్లో ఉండే జైలు యలహంక జైలు, 2 ఎకరాల్లో ఉండే జైలు తాడేపల్లి. అంటే 16 నెలలు ఆ చెంచలు కూడా జైలుకి అలవాటు పడి చుట్టూ అంతెత్తున కట్టడాలు ఉండాలా, ఏది ప్రహరీ ఆ ఫెన్స్ ఉండాలా, గోడలు అంత ఎత్తున ఉంటే ఓహో ఇప్పుడు నాకు భద్రత, నేను జైల్లో ఉన్నాను. అదేదో జైలుకే పోరాదు. ఇక్కడికన్నా అక్కడ నీకు అద్భుతమైన భద్రత. ఇవాళ గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడున్నాడు? చెంచల్ కూడా జైల్లో ఉన్నట్టున్నాడు. అంటే ఇవాళ ఈడీ కేసులు, ఈయనే తీహార్ జైలుకి వెళ్తానంటున్నాడు. ఇప్పుడు మన పాత కేసులన్నీ కూడా ఇవాళ స్పీడప్ అయితే ఆ 13 సిబిఐ కావచ్చు, 9 ఈడీ కేసులు కావచ్చు. లేదు ఈ కొత్త కేసులు, ఇప్పుడు ఈ లిక్కర్ దాంట్లో పిఎస్ఆర్ ఆంజనేయులు ఎక్కడున్నాడు? ఆ కాదంబరి జత్వాని కేసులో జైల్లోనే కదా. వల్లభనేని వంశీ ఎక్కడున్నాడు? జైల్లోనే కదా. జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో పెడితే ఇక పూర్తి భద్రత. ఏం కోరుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మనకు అర్థం కావట్లేదు. నువ్వు నిజంగా పాదయాత్ర కనుక బిగిన్ చేయాలనుకుంటే రేపే పాదయాత్రకి వెళ్ళు. 2027 దాకా ఎందుకు? ఏదో సినిమాలో ఏదో గుర్తు వస్తుంది నాకు. సినిమా కాదు కానండి, ఏదో చిన్న మిమిక్రీ లాగా చేసేవాళ్ళు. కృష్ణ, మహేష్ బాబు వాళ్ళ నాన్న. ఏంటి, అక్కడ ఎవడో పిల్లగాడు బావిలో పడతాడు. బావిలో పడితే అందరూ చుట్టూ చేరతారు. చేరంగానే అప్పుడే ఎవరు తీయాలి బాబు, పిల్లాడు మునిగిపోతున్నాడు అనుకుంటే కృష్ణ దూకుతాడు. దూకి పిల్లాడిని బయటికి తీసుకొస్తాడు. బయటకు వచ్చి అడుగుతాడు, ఎవడురా నన్ను లోపల దోసింది అంటాడు. నన్ను లోపలికి దోసింది ఎవడురా అని అడుగుతాడు. అట్లాగే ఎవరన్నా నెడితే తప్ప నువ్వు పాదయాత్రకు వెళ్ళవా? అదేదో అంబటి రాంబాబు, ఆ జోగి రమేష్, లేకపోతే సజ్జల వాళ్ళే చేయొచ్చు. ఇక పాదయాత్ర బాగా అని చెప్పి బయటికి ఈడ్చుకొచ్చేస్తే శుభ్రంగా ఇక పాదయాత్ర బిగినవుతుంది రేపటి నుంచే. 2027 దాకా పాదయాత్ర ఆగాల. పాదయాత్ర చేయాలంటే రేపే జీవు.
నీకు కావాల్సినటువంటి పూర్తి భద్రత ప్రభుత్వం కల్పిస్తుంది. నువ్వు సంవత్సరంలోనే జనమంతా కూడా ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రజలపైన ఉక్కుపాదం మోపుతుంది, అన్ని వర్గాలు అల్లాడిపోతున్నారు అంటున్నారు కదా. వెళ్ళు, పలకరించు. రేపే పాదయాత్రకి శ్రీకారం చుట్టు. అది వదిలేసి 3 ఏళ్ల తర్వాత చేసే పాదయాత్ర గురించి ఇప్పుడు చెప్తావా? అక్కడే అర్థమైపోవటంలా డొల్లతనం. ఇవాళ ఇతను డొల్లతనంతో చేస్తున్నటువంటి క్లెయిమ్స్గా చూడాలి ఇవన్నీ కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.